మహేష్ బాబు బన్నీ విజయ్ దేవరకొండ బాటలోనే రవితేజ అడుగులు వేపుతున్నాడు. థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఏషియన్ రవితేజ పేరుతో హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మిస్తున్నాడు. మిగతా వివరాలు మీకోసం. టాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా థియేటర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మల్టీప్లెక్స్ లు ప్రారంభిస్తున్నారు. టాలీవుడ్ హీరోల్లో మొదటిగా మహేష్ బాబు ఏఎంబి పేరుతో హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. మహేష్ పూర్తితో అల్లు అర్జున్ ఏ పేరుతో థియేటర్ ను నిర్మించాడు. విజయ్ దేవరకొండ కూడా మహబూబ్ నగర్ లో ఏవిడి థియేటర్ ను రన్ చేస్తున్నాడు. ఏషియన్ సంస్థ భాగస్వామ్యంతో మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ థియేటర్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. వీరి బాటలో మరో టాలీవుడ్ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ కూడా థియేటర్ బిజినెస్ లోకి రాబోతున్నాడు. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో ఓ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్ కు ఏషియన్ రవితేజ పేర్లు కలిసి వచ్చేలా ART సినిమాస్ అనే పేరు పెట్టబోతున్నట్లు తెలిసింది. మొత్తం 6 స్క్రీన్స్ తో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ను మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఏషియన్ రవితేజ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఏషియన్ సంస్థతో కలిసి రవితేజ ఈ మల్టీప్లెక్స్ థియేటర్ ను నిర్మిస్తున్నట్లు చెప్తున్నారు. ఏషియన్ రవితేజ గురించి తొందరలోనే మాస్ మహారాజా రవితేజ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈగల్ మూవీతో ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. 12 రోజుల్లో 23.48 కోట్ల వసూళ్లను రాబట్టింది. టాక్ తో సంబంధం లేకుండా లాభాలను సొంతం చేసుకుంది. త్వరలో ఈగల్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. ఈగల్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు రవితేజ. అజయ్ దేవగన్ హీరోగా నటించిన హిందీ మూవీ రైడ్ కు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కుతోంది. ఈగల్ ను ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మిస్తోంది. మిస్టర్ బచ్చన్ లో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సి హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో షాక్, మిరపకాయ సినిమాలు రూపొందాయి. దాదాపు 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. ఓవైపు హీరోగా నటిస్తూనే ప్రొడ్యూసర్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు రవితేజ. అతడు నిర్మాతగా వ్యవహరించిన సుందరం మాస్టర్ మూవీ ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో వైవా హర్ష హీరోగా నటిస్తున్నాడు.